ఈరోజు మన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున్ ఖర్గే గారు మన తెలంగాణ రాష్ట్ర గ్రామస్థాయి పార్టీ ప్రతిష్టత కొరకు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న సభకు మన వరంగల్ తూర్పు నియోజకవర్గ మంత్రివర్యులైన కొండా దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుంచి దాదాపు 4 నుంచి 5 వెహికల్లతో దాదాపు 150 నుంచి 200 వెహికల్లలో ఈరోజు ఈ సభకు తరలి రావడం జరుగుతూ ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గత 10 సంవత్సరాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్రామస్థాయిలో ప్రజలకు చేరే విధంగా గ్రామస్థాయిలో పార్టీ ప్రతిష్టంగా ఉండేందుకనే దాని మీద ఏర్పాటు చేసుకున్న ఈ సభకు పెద్ద మొత్తంలో జనం రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలం నుంచి ఎలాంటి అభివృద్ధి చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబ్బులు బెడ్రూమ్ కానీ కనీసం ఏమి అని ఈ టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ కేవలం పని కట్టుకొని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం తప్ప వేరేం చేయడం లేదు. గత 10 సంవత్సరాలలో ఇల్లు కట్టించిన దాఖలు లేవు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన క్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3000 నుంచి 3500 ఇండ్లు 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్య కుటుంబానికి కూడా ఒక సొంత ఇంటి కళ. ఏదైతే భూపోత్ మాటలు చెప్పి నీ అల్లుడా తేలుంటాడు బిడ్డ తేలుంటాడు అని చెప్పి భూపోత్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు కనీసం కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను కాంగ్రెస్కు ఎలాంటి అంటే కనీసం కూడా వాళ్లకు బడ్జెట్ లేకుండా చేసి ఇచ్చిపోయిన ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే గర్వించే విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. కానీ వాళ్ళు విమర్శలకు దిగడం చాలా హీనమైన చర్యగా ఉంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా ఉండేందుకని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సభకు కొండా దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మన గోపాల్ నవీన్ ఆధ్వర్యంలో తరలి రావడం జరిగింది.